వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం వల్లే అన్ని పార్టీలు చంద్రబాబుని ప్రశంసించి టీడీపీ ఓటర్లను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాయా? ఒకవేళ టీడీపీ కూడా తెలంగాణ ఎన్నికల్లో పాల్గొని ఉంటే ఇతర పార్టీలు ఇప్పటిలాగే చంద్రబాబుపై ప్రేమ కురిపించేవా? అసలు ఇంతకీ తెలంగాణలో ప్రస్తుతం టీడీపీకున్న బలం ఎంత? తెలంగాణలో ఇప్పటికీ టీడీపీ కొమ్ము కాస్తున్న మద్దతిస్తున్న వర్గాలేవి? తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయని నేపథ్యంలో రాగల ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు? చంద్రబాబుని అరెస్ట్ చేయాలనే నిర్ణయం జగన్ తీసుకున్న వ్యూహాత్మక ఎత్తుగడానాలు లేక వ్యూహాత్మక తప్పిదమనాలు అర్థం కాని పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు అరెస్టుని ఒక రకంగా ఆయన రాజకీయ జీవితానికి అదొక మాయని మచ్చగా భావించాలి. కానీ మరో కోణంలో ఆలోచిస్తే చంద్రబాబు ప్రాధాన్యత ఏంటో, ఇన్ని సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఆయన సాధించిన విజయాలు ఏంటో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాలలోని అన్ని రాజకీయ పార్టీలకు మరోసారి గుర్తుకు తెచ్చారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలు సైతం చంద్రబాబు రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడాల్సిన పరిస్థితులు తీసుకువచ్చారని అంటున్నారు. ఇదంతా కూడా జగన్ తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్లే జరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. (2018) తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుని ఆంధ్ర ప్రాంత పెత్తందారీగా చూపించి మహాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తెలంగాణను దోచుకుంటాడనే ప్రచారాలతో తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టిన బీఆర్ఎస్ అధిష్టానం ఆ ఎన్నికల్లో భారీగా రాజకీయ లబ్ధి పొందిందనేది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా చంద్రబాబు అరెస్టు సందర్భంలోనూ గతంలో మాదిరిగా చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించారు. బాబు అరెస్టుతో హైదరాబాదులో వెల్లువెత్తిన నిరసనలకు కంగుతిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిరసనలను అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫలమైందని చెప్పాలి. కానీ 75 ఏళ్ల వృద్ధుడైన చంద్రబాబుని అర్ధరాత్రి సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేయడంతో చంద్రబాబు మీద విపరీతమైన సానుభూతి సర్వత్రా వ్యక్తమవడంతో బీఆర్ఎస్ అధిష్టానం చంద్రబాబు విషయంలో తన వైఖరిని మార్చుకుంది. చేసిన తప్పుని వెంటనే గ్రహించిన కేటీఆర్ తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ సర్దుబాటు ధోరణిలో మాట్లాడుతున్నారు. పైగా ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో టీడీపీ ఓటు బ్యాంకుపై కన్నేసిన బీఆర్ఎస్ నాయకత్వం ప్రస్తుతం బాబు భజన చేస్తుందనే చెప్పాలి. తనకు లోకేష్కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, చంద్రబాబు జైలుకు వెళ్లడం తనకు బాధను కలిగించిందని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని కోరుకుంటున్నానని ప్రకటనలు చేస్తూ తెలంగాణలోని టీడీపీ మద్దతుదారులను కాకాపట్టే ప్రయత్నాలను మొదలుపెట్టారని అంటున్నారు. అలాగే తమ పార్టీ ముఖ్య నేతలైన హరీష్ రావు, తలసాని మరికొందరు కూడా చంద్రబాబు అరెస్టుని ఖండిస్తున్నట్లు ప్రకటనలు జారీ చేశారు. ఆ విధంగా అధికార బీఆర్ఎస్ నేతలు బాబు పట్ల తమ పార్టీ వైఖరిపై ప్రజలకు సంజాయిషీలు ఇస్తూ చంద్రబాబు పట్ల ప్రజలలో వచ్చిన సానుభూతిని తమ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి తంటాలు పడుతున్నారని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ కూడా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ బాబుకి తమ మద్దతుని తెలియజేశారు. వారిలో ముఖ్యంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి వంటి ముఖ్య నేతలు బహిరంగంగానే ఇలా జగన్ చేసుండకూడదు అంటూ బాబుకి మద్దతుగా నిలబడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే టీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకప్పటి చంద్రబాబు శిష్యుడే కావడంతో ఆయన చంద్రబాబుపై తనకున్న గౌరవం ఎప్పటికీ తగ్గేది కాదని, బాబు అటువంటి అవినీతి చర్యలకు పాల్పడరని బాబుకి ఒత్తాసు పలికారు. ఇక కాంగ్రెస్ పార్టీలో మరో ముఖ్య నేత అయిన తుమ్మల నాగేశ్వరరావు కూడా నా రాజకీయ గురువు చంద్రబాబే అని, ఖమ్మంలో తనను గెలిపిస్తే చంద్రబాబుని గెలిపించినట్టేనని తన ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
ఇక జనసేన పోటీ చేస్తున్న 8 స్థానాలలో కూడా ఆ పార్టీ అభ్యర్థులు ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీకి టీడీపీ మద్దతుదారులు ఓటేసి చంద్రబాబుకి తమ మద్దతు తెలియజేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి తెలంగాణలో టీడీపీ గత చరిత్రని పరిశీలిస్తే టీడీపీని ఆదరించిన వర్గాలలో బీసీలు ప్రధానమైన వర్గం కాగా కమ్మ సామాజిక వర్గం తమ సంపూర్ణమైన మద్దతును టీడీపీకి అందజేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇతర అగ్రకులాలలో వెలమ, వైశ్య వర్గాలు, ఎస్సీలో మాదిగ సామాజిక వర్గం కూడా గతంలో టీడీపీకి అండగా నిలిచాయని చెప్పవచ్చు. కాగా ముస్లింలలో కూడా చెప్పుకోదగిన మద్దతు టీడీపీకి లభించిందని చెప్పవచ్చు. ఇక ఎస్టీ వర్గాలలోనూ టీడీపీకి గణనీయంగా మద్దతు లభించిందని భావించవచ్చు. ఇలా రెడ్లు, బ్రాహ్మణులు మినహా మిగిలిన అన్ని వర్గాలలోనూ గణనీయమైన మద్దతు లభించడం వల్లే గతంలో తెలంగాణ ప్రాంతంలో టీడీపీ తన ఆధిక్యాన్ని కొనసాగించిందని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం టీడీపీకి కొమ్ము కాసిన చాలా వర్గాలు తెలంగాణలో టీడీపీకి అధికారం రాదనే అభిప్రాయంతో ఇతర పార్టీల గొడుగు కిందకు చేరారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో టీడీపీకి కొమ్ము కాసిన వర్గాలు ఇప్పుడు ఏ పార్టీల వైపు చేరాయనే వివరాలను పరిశీలిస్తే ప్రస్తుతం వెలమలు బీఆర్ఎస్ వైపు, వైశ్యులు బీజేపీ వైపు, మాదిగలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల వైపు, ముస్లింలు కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు, ఎస్టీ వర్గాలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైపు చేరాయని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ఇక టీడీపీకి ఇప్పటికీ అండగా ఉంటున్న సామాజిక వర్గాల్లో కమ్మ, బీసీ వర్గాలు ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీ వర్గాలకు రాజకీయంగా పెద్దపీట వేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందారని రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించడంతో వేల సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల పరిషత్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు ఎన్నిక కావడంతో అదే కాకుండా బీసీ వర్గాలతో అధిక సంఖ్యలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను కూడా కేటాయించడంతో బీసీ వర్గాలు అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించాయనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఆ విశ్వాసంతోనే తెలంగాణలో సైతం బీసీ వర్గాలు ఇప్పటికీ కొంతమేరకైనా టీడీపీకి అండగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు. ఇక తెలంగాణలో టీడీపీకి అత్యంత బలంగా నిలుస్తున్న సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్, ప్రస్తుతం టీడీపీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు ఇద్దరూ కమ్మ సామాజిక వర్గమే కావడంతో రాజకీయంగా అత్యంత చైతన్యవంతులైన కమ్మ సామాజిక వర్గం ఓటర్లు టీడీపీకి కంచుకోటలా మారి ఇప్పటికీ తెలంగాణలో టీడీపీ అస్తిత్వాన్ని కాపాడుతున్నారని రాజకీయ మేధావులతో పాటు సామాన్య ప్రజానికం కూడా అభిప్రాయపడుతోంది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గ జనాభా అధికంగా ఉండడంతో ఖమ్మం జిల్లాలో టీడీపీ బలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే ఆంధ్ర సెటిలర్లు అధికంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 10కి పైగా నియోజకవర్గాల్లోనూ టీడీపీ బలంగా ఉంది. ఆ తర్వాత ఆంధ్ర సరిహద్దు జిల్లా అయిన ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ కమ్మవర్గం గణనీయంగా ఉండడంతో నల్గొండ జిల్లాలోనూ టీడీపీ కొంతమేర ప్రభావం చూపించగలదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాటితో పాటు వ్యవసాయ పరంగా దశాబ్దాలుగా ఉత్తర తెలంగాణకు వలస వెళ్లిన 1,00,000కు పైగా ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓటర్ల మూలంగా ఉత్తర తెలంగాణలోని అనేక నియోజకవర్గాలలో టీడీపీ ఇప్పటికీ గణనీయమైన ప్రభావం చూపగలదని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే తెలంగాణలో నెలకొన్న బహుముఖ పోరులో టీడీపీ పాత్ర చాలా కీలకంగా ఉండగలదని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు.
అయితే చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక బెయిలు మీద విడుదలైన చంద్రబాబు ఎలాంటి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనకూడదని కోర్టు షరతులు విధించడంతో చంద్రబాబు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో టీడీపీ తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. అయితే టీడీపీ పోటీలో లేకపోయినప్పటికీ ఆ పార్టీకి తెలంగాణలో ఇప్పటికీ గణనీయమైన ఓటు బ్యాంక్ ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబుని పొగుడుతూ టీడీపీ ఓటర్లకు గాళం వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ పోటీలో లేని కారణంగా ఇప్పటికే టీడీపీకి మద్దతుగా నిలుస్తున్న బీసీ వర్గాల ఓట్లలో అధిక భాగం బీజేపీకి, మిగిలిన బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయనున్నారు. ఇక టీడీపీకి ప్రధాన బలమైన కమ్మవర్గం ఓటర్లు మాత్రం రానున్న ఎన్నికల్లో చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే పరిస్థితి ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జగన్కి సన్నిహితంగా ఉండే బీఆర్ఎస్ పార్టీకి గాని, జగన్ని కేసుల నుంచి రక్షిస్తున్న బీజేపీకి గాని తెలంగాణ కమ్మ ఓటర్లు ఓటెయ్యబోరని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ నేతలు మొదలు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీ నేతలు కూడా చంద్రబాబు నామస్మరణతో ఎన్నికలలో విజయాన్ని అందిపుచ్చుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. ఇక ఇదంతా పరిశీలిస్తున్న ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయం వలన అటు ప్రజలలో ఇటు రాజకీయ వర్గాల్లో హీరో అయ్యింది ఎవరో, జీరో అయ్యింది ఎవరో తెలుసుకుని మీడియా ముందు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో తాను ఆశించిన పార్టీకి కాకుండా మరో పార్టీకి అధికార పగ్గాలు దక్కితే ఇక ఆ మేకపోతు గాంభీర్యం కూడా ప్రదర్శించడానికి నేతలెవరూ ముందుకు రాలేని పరిస్థితి వైసీపీలో నెలకొంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి మరి. తెలుగుదేశానికి తెలంగాణలో బలం ఉంది. చంద్రబాబును అభిమానించేవారు కోకొల్లలు. చాలామంది సెటిలర్స్ బాబు వల్లే ఈ స్థాయికి వచ్చామని చెబుతూ ఉంటారు. చంద్రబాబు మద్దతుదారుల ఓట్ల కోసం ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరూ ఆరాటపడుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో పసుపు దండు ఓట్లను ఎవరు దండుకుంటారనేది మాత్రం తేలాల్సి ఉంది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.